నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెన్నెల. బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మర్లపల్లిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎంపీ స్వయం బాపురావు. మహానీయుడు అడుగుజాడల్లో నడవాలన్న బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా కొనుగోలు చేపట్టాలి. అధికారులు జిన్నింగ్ మిల్లుల వ్యాపారులతో కలెక్టర్ సమీక్ష. ఆపదలో ఆదుకుంటున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ అంబులెన్స్లు రోగులను ఉచితంగా ఆసుపత్రులకు చేరుస్తున్న ప్రాణదాతలు. ఘనంగా కొనసాగుతున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. మండపాల వద్ద వైభవంగా కుంకుమార్చన పూజలు. బేలలో ఆదివాసీల ఒకరోజు నిరసన దీక్ష. డిమాండ్లు సాధించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం. ఇక డీటెయిల్స్ వస్తే ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం మర్లపల్లి గ్రామంలో పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావు బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డితో కలిసి మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. వీరశైవ లింగాయత్లను ఓబీసీలో చేర్చేలా తన వంతు కృషి చేస్తానని ఎంపీ బాపురావు అన్నారు. 850 ఏళ్ల క్రితమే కులాలు, ఉపకులాలు, లింగ వివక్ష, వర్ణ వివక్ష వద్దని అందరూ సమానమేనని చెప్పిన మహానీయులు బసవేశ్వరుడు అని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన బోధనలను నలుగురికి బోధిస్తూ ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. 10,000 కోట్లతో వీర శైవ లింగాయత్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వరప్ప రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీర శైవ లింగాయత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సంగమేశ్వర్, జిల్లా నాయకులతో పాటు రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కొండ రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇట్లా దగ్గర ఎంత బాగుంటుందా లింగాయతు జాతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎంత విలువిస్తున్నారనేది దీన్ని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఏదైతే నడుస్తుందో ఆనాడు మరి ఖచ్చితంగా రాబోయే తరానికి కూడా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో మరి 30 స్త్రీలకు కూడా సమాన హక్కు కల్పించి ఖచ్చితంగా చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు సమావేశాలు ఏర్పాటు చేస్తుండే. అదే రకంగా ఇవాళ ఆనాడు బసవేశ్వరుడు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని ఇవాళ భారత రాజకీయాల్లో తీసుకుంటున్నారు అంటే ఆయన మన దేశానికి ఎంత సేవ చేసిందో దీన్ని బట్టి అర్థమైంది. విశ్వ గురువు భారతదేశం ఎట్లయితుందో బసవేశ్వరుడు విశ్వ గురువు. లింగ వివక్ష పనికిరాదు, కులాలు వద్దు, ఉపకులాలు వద్దు, వర్ణ వివక్ష పనికిరాదు. ఇంకొకటి ఏం చెప్పింది తెలుసా? పనియే ప్రత్యక్ష దైవము. పనిని పూజించిన వాడు దేవుణ్ణి పూజించినట్టే. 850 ఏళ్ల కిందట ఇట్లాంటి ఒక గొప్ప మహాశక్తివంతమైన ఒక సంఘ సంస్కర్త పుట్టిందంటే నమ్ముదామా? నమ్మాలా? బాలాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఘటన చెప్తాం. మీ అందరికీ గుర్తుండిపోవాలా. అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప గారు మహాశక్తివంతమైనటువంటి లింగాయత్ వీరశైవ లింగాయత్ నేత. వారు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారితో కూర్చున్నప్పుడు బసవేశ్వరుడి బోధనలు చెప్తే 2 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నిద్ర పట్టలేదట. ఏమయ్యా నిజలింగప్ప, నిజంగానే ఇట్లా
లాంటి మనిషి రక్త మాంసాలతోని మన మధ్య పుట్టిందా? వర్ణ వివక్ష లేకుండా, కులాలు లేకుండా, ఉపకులాలు లేకుండా, లింగ వివక్ష లేకుండా 850 ఏళ్ల కిందట ఈ బోధనలు బోధించిండా? బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడట, నిజలింగప్ప గారు మీ కన్నడిగులు స్వార్థపరులయ్యా అన్నాడట. అదేంటి సార్ ఇట్లా అంటారు నన్ను అంటే, నిజలింగప్ప గారిని బాబాసాహెబ్ గారు అన్నారట, మీ ఇంత పెద్ద గొప్ప మహాశక్తివంతమైన నేతని కర్ణాటకకు పోయే మాత్రమే మీరు పరిమితం చేసినారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను వేడుతున్నాను వేదిక ద్వారా 10,000 కోట్ల రూపాయలతో వీరశైవ లింగాయతులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి 80% మార్జిన్ మనతో రుణాలు ఇచ్చినట్లయితే మా వీరశైవ లింగాయతులను పత్తి కొనుగోలులో గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు, జిన్నింగ్ వ్యాపారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎటువంటి తప్పులు దొరలకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, పత్తి కొనుగోళ్ల ప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. అలాగే వ్యాపారులు సైతం అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించాలని అన్నారు. మార్కెట్లలో కల్పించాల్సిన సౌకర్యాలు, రైతులకు వస్తువులు, ట్రాఫిక్ ఇబ్బందులు, రవాణా సౌకర్యం తదితర అంశాలపై కూలంకుషంగా చర్చించి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నటరాజ్, ఆర్టీఓ రమేష్ రాథోడ్, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతులు కలగబడటానికి ముందే ఫైనాన్షియల్ గ్యారెంటీ క్లియర్ అయ్యేది మేడం. వాళ్ళు ఒకవేళ కొన్ని వచ్చేసి ఒక 5 days బిఫోరే ఈ మీటింగ్ లో ఫస్ట్ రౌండ్ మీటింగ్ లో కొన్ని ఇష్యూస్ గురించి డిస్కస్ చేసాము యాజ్ పర్ లాస్ట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్. సో ఈసారి ఎంఎస్పీ ఇస్ అరౌండ్ 6,380 రూపీస్. అది 225 రూపీస్ ఓవర్ లాస్ట్ ఇయర్ ఉన్నది, 355 రూపీస్ ఓవర్ లాస్ట్ ఇయర్ ఉన్నది. కానీ ఈసారి ఇంటర్నేషనల్ ప్రైస్ ట్రెండ్స్ చూస్తే ప్రాబబ్లీ మార్కెట్ ప్రైస్ అంతా లాస్ట్ ఇయర్ వరకు పోదు. కాబట్టి ఈసారి సిసిఐ ఇంటర్వెన్షన్ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఇస్ పాయింట్ నెంబర్ 1. సో పాయింట్ అందుకే రిక్వెస్టింగ్ సిసిఐ టు బి రెడీ విత్ ఆల్ టెండర్స్ అండ్ ఆల్ అదర్ అరేంజ్మెంట్స్ సో దాట్ ఒకవేళ సిసిఐ రోల్ వస్తే మీరు రెడీ చేసి అన్ని ఫెసిలిటేట్ చేయగలుగుతారని అది పాయింట్ నెంబర్ 1. మేజర్ క్రాప్స్ వచ్చేసి కాటన్, తర్వాత మనకు సోయాబీన్ అండ్ రింగ్ మేడం. సో మనకు టోటల్ అగ్రికల్చర్ ఏరియా అంటే మన కల్టివేషన్ ఏరియా వచ్చేసి 5,48,660 ఇన్ ద డిస్ట్రిక్ట్ మేడం. సో దీంట్లో అన్ని క్రాప్స్ వస్తాయి మనకు. కాటన్ వస్తుంది, సోయాబీన్, రెడ్ గ్రామ్, తర్వాత ఫ్రూట్ క్రాప్స్ కూడా ఉంటాయి మేడం. సో టోటల్ 5,48,660. సో మనకు గత సంవత్సరం చూసినైతే 3,83,451 ఎకరాలలో మనం కాటన్ సాగు చేయడం జరిగింది మేడం. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్స్ లో ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద్ బాంధవుడుగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ పట్నంలోని అశోక్ రోడ్డుకు చెందిన 32 ఏళ్ల సాయికృష్ణ కాలి విరగడంతో చికిత్స కోసం ఆదిలాబాద్ నుండి యావత్మాల్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు ప్రాణదాత అంబులెన్స్ లో తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాస్ రెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో 2 మాసాల నుండి పండుగ వాతావరణంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గాదిగూడ మండలం కారీలో
జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తొలుత గిరిజన సాంప్రదాయ పద్ధతిలో కలెక్టర్కు స్వాగతం పలికారు. కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా పండుగలు చేసుకోలేకపోయామని అన్నారు. 2 మాసాల నుండి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణంలో వజ్రోత్సవాలు పండుగలను జరుపుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ కిషన్, సర్పంచ్ మిస్రం జారూపాయి, ఎంపీపీ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. బీజేపీలో చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా బోత్ మండలానికి వచ్చిన ఆ పార్టీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. ముందుగా దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మండప కమిటీ సభ్యులు, మహిళల సమక్షంలో ఆయన పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులకు దసరా, నవరాత్రి ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఆధ్యాత్మికత చింతన ద్వారానే మనిషికి మనశ్శాంతి లభిస్తుందని, భక్తే అన్నిటికంటే శక్తివంతమైందని అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆధ్యాత్మికత మార్గం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీకు ఒక మాట చెప్తా, 20 ఏళ్ల కిందటి కంటే భక్తి, ఆధ్యాత్మికత ఇప్పుడు అవసరం ఉన్నదా? 30 ఏళ్ల కిందట ఎక్కువ అవసరం ఉండదా? పెద్దమ్మ, భక్తి 30 ఏళ్ల కిందట అవసరం ఉండనా ఎక్క ఇప్పుడా? ఇప్పుడే ఎక్క అవసరం భక్తి. ఎందుకు పెద్దమ్మ? 30 ఏళ్ల కిందట ఇన్ని చెడలవాట్లు లేకుండా మనం ఉండరా? మన బిడ్డలు కొంచెం గాలి సోకితే చాలు చెడు అలవాట్ల వైపు పోతున్నారా పెద్దమ్మా? 30 ఏళ్ల కిందకి ఇట్లా ఉండనా? ఎందుకు ఇట్లా అయింది? మరి ఎందుకు ఇట్లా ప్రపంచం అయింది? ఎందుకో చెప్తా వినండి. ఇది ఆధ్యాత్మికత మన యువతని, మన యువకులని పెడదారి పట్టకుండా మంచి మార్గంలో ప్రయాణింపజేయడానికి ఏకైక సాధనము ఈ భక్తి, ఆధ్యాత్మికతనే. మన యువతని మనం కాపాడుకోవాలంటే ప్రముఖ వ్యాపారవేత్త, ఇంటెలెక్చువల్ ఫోరం ఫౌండర్ పత్తం పోచారెడ్డి బీజేపీలో చేరారు. నిర్మల్ జిల్లా మూతోల్ నియోజకవర్గం బాయిన్సాలో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలు డాక్టర్ పడకంటి రమాదేవి సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ కండువా కప్పి ఆయనను సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గడ్డం నందిరెడ్డి, మ్యాన మహేష్, అయ్యన్నగారి భూమయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ దేశం ఎప్పుడు కొట్టుకుంటాయో, ఎప్పుడు యుద్ధాలు జరుగుతాయో తెలియదు. కాబట్టి ఆ యుద్ధాలు ఏదైనా జరిగి దాన్ని కాపాడే నాయకుడు ఎవడన్నా ఉన్నాడు అంటే అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పక తప్పలేదు. కాబట్టి ఇవాళ చూడండి, గతంలో ఉన్న పరిపాలన చేసిన నాయకులు ఎవరైనా ఉంటే వాళ్లకు వేరే దేశాల్లో పోతే విలువ దొరకకపోతుండే. కానీ ఇవాళ అప్పటి నుంచి వేరే దేశాలన్నీ కూడా మరి భారతదేశం వైపు చూస్తున్నాయి. నిజంగా ఇవాళ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. మొన్న రష్యా, ఉక్రెయిన్ 2 దేశాలు యుద్ధాలు జరిగినాయి.
ఆ రెండు యుద్ధాలు జరిగినప్పుడు రెండు దేశాలని ఆపగలిగే శక్తి ఎవరికన్నా ఉన్నది అంటే ప్రపంచంలో ఎవరికి లేదు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వల్లనే సాధ్యమైంది. బేల మండలంలోని గిరిజన ప్రాంతాల్లో లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ తుడెందెబ్బ పిలుపు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపిస్తూ ఆయా గ్రామాల ప్రజలు, గ్రామ పటేళ్లు, సార్మేడీలు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, కార్మికులు, కర్షకులు తరలివచ్చి దీక్షలో కూర్చున్నారు. చట్టబద్దత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని చాన్పల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొరంకే జాంక్షవ్ డిమాండ్ చేశారు. ఇక అటవీ భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని పేసా 1/70 చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని చెప్పారు. జీవోఎంఎస్ నంబర్ 3ను యథావిధిగా అమలు చేయాలని 5వ షెడ్యూల్ ప్రాంతాల్లో జీవోలను చట్టం చేయాలన్నారు. ఇక తదితర డిమాండ్లను నెరవేర్చాలన్నారు. అప్పటి వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ಲಂಬಾಡ ಹಟಾವು ಹಣ್ಣಲು ಕೊರಡಲಪ್ಲಕುನು ವಿಹರ್ರಪ ವಾತ ಅದೆಲ್ಲಾಸಿ ಮರಟ್ಟು ನೇಟ ದಿವಸು ನಿರಾದಿಶತ सबने मराठो समझे लाडलोरू कुल जय सेवा लंबाड़ा हटावो इंजरने दीक्षा ಇದು ఈరాడోపవాత రాజ్ సెంటర్ తిందలు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్య నగర్ లో కోలాహలం నెలకొంది. జై భవానీ దుర్గా మండల్ వద్దకు బలు కాలనీ వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 56 రకాల నైవేద్యాలను సమర్పించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఉపవాస దీక్షలు పాటిస్తూ రోజుకో రీతిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారిని ఆరాధిస్తున్నారు. దేవి నామస్మరణతో వీధులన్నీ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. విశేష పూజలు అందుకుంటున్న అమ్మవారి ఇక్కడి భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వెలసిల్లుతున్నారు. అన్నదాన కార్యక్రమాలు, ప్రసాదాల వితరణ కొనసాగుతుంది. మంగళ దీపం దర్శయామి. కన్యాకుమార్ తన్నో దుర్గ ప్రచోదయాత. పదార్థాలని దుర్గామాతకి సమర్పించుకోవడం జరిగింది. సుందరయ్య నగర్ లక్ష్మీ సమేత నారాయణాయ నమః. ఇది జగదంబా దేవత అభిషేకం కుర్యాతః. విజయవాడలో అక్టోబర్ 14 నుండి 18 వరకు నిర్వహించే సిపిఐ 24వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు కళావేణి శంకర్ అన్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలో సన్నాహక బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా కొనసాగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరిస్తున్నాయన్నారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులను ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేసి కార్మికులను రోడ్డున పడేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బుడుపు ప్రభాకర్ రెడ్డి, విలాస్, నాయకులు నళిని రెడ్డి, సిర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ జాతీయ మహాసభలు విజయవాడలో 14 నుంచి 18వ తారీఖు వరకు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. నేడు ఈ దేశంలో నెలకొనున్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మతోన్మాద బీజేపీ పార్టీ ఈ దేశంలో రాజ్యాధికారంలోకి వచ్చిన కాడ నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్ని తెగనమ్ముతూ కార్మిక వర్గాన్ని అట్లాగే రైతులను రోడ్డున వేసేటువంటి పరిస్థితికి తీసుకొస్తా ఉన్నారు. ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను విస్మరిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో జరుగుతున్నటువంటి ఈ జాతీయ మహాసభలో దేశవ్యాప్తంగా కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి దుర్గానగర్లోని శ్రీ నవశక్తి దుర్గా మందిరం వరకు చేపట్టిన శోభాయాత్ర వైభవంగా సాగింది. ముందుగా కన్యకా పరమేశ్వరి ఆలయంలో హిందూ సమాజ్ ఉత్సవ సమితి సభ్యులు, ధార్మిక సంఘాల ప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. భక్తులు, పట్టణవాసులు యాత్రలో ఉత్సాహంగా పాల్గొని దుర్గా మందిర్ వరకు 5 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. భజనా గీతాలు, భక్తి పాటలతో పురవీధులన్నీ మారుమోగాయి.
శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. మండపాల్లో కొలువుదీరిన దుర్గాదేవి అమ్మవారు విశేష పూజలు అందుకుంటున్నారు. అందులో భాగంగానే రామ్నగర్ శ్రీ శివశక్తి దుర్గా మండల్ మండపం వద్ద మహిళా భక్తులు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రాల మధ్య ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని ఆరాధించారు. కోరిన కోరికలు తీర్చాలని, సౌభాగ్యాలతో వర్తిల్లాలని వేడుకున్నారు. తాటిగూడ కాలనీలోని హనుమాన్ ఆలయం వద్ద కూడా మహిళలు కుంకుమార్చన పూజలు చేసి మంగళ హారతులిచ్చారు. ఉపవాస దీక్షలు పఠించి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండపాల నిర్వాహకులు, భక్తులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సరస్వతి నమస్కారం. ఓం భువనేశ్వరే నమః స్వాహా. జయ దేవ రామానామ పరే చరణి గాగరియా పూజా కర్ దేవి. అటు కుమ్మరివాడ శారదాదేవి మండపం వద్ద మహిళా భక్తులు కుంకుమార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. కళాశాలలో పెట్టి పువ్వులతో పూజలు చేస్తూ అమ్మవారిని మనసారా కొలిచారు. ఏ బాధలు లేకుండా కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉండాలంటూ వేడుకున్నారు. అందరినీ చల్లంగా చూడు తల్లి అంటూ ఆరాధించారు. దేవి నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. సంజయ్ నగర్ కాలనీలోని జగదాంబ బంజారా దుర్గా మండల్ ఆధ్వర్యంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు విశేష పూజలు అందుకుంటున్నారు. परमेश्वरायमस्तु सदा ओम नमः सर्वदा नमस्कारोमि नमः एकस्यता మనకి రుద్రం వల్ల చాదని తయారొస్తాయి అంటే ఇల్లు కాంతిగా ఉండదు. మీకు రాముడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, చెప్పుడు శాస్త్రం చెప్పుడంతా చిత్తంగా పరిశుభ్రంగా పుష్పం కూడా పెట్టచ్చు. రెండు చుట్టలు పంచభూతావరి తుంగభద్ర కావేరి పైన అన్నదారిగా నీళ్లు ప్రోత్సహించే చల్లని పరపాపరి సప్తాంగా లక్ష్మణేతాక్షంగా పరిశుద్ధంగా ఉంది. ఇప్పుడు మొదటిగా పెద్దలు కూడా ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు రామాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించి తిరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీజే పాటలపై లయబద్ధంగా నృత్యాలు చేస్తూ సందడి చేశారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో అంటూ స్టెప్పులు వేశారు. దీంతో ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడ బొచ్చవార్ టెంపుల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం కుంకుమార్చన పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించారు. అటు ఆదిలాబాద్ గ్రామీణ మండలం వాన్వడ్ గ్రామంలో శారదాదేవి, దుర్గాదేవి నవరాత్రులను పురస్కరించుకుని కుంకుమార్చన పూజలు వైభవంగా నిర్వహించారు. హారతినిచ్చి కోలాటాలు ఆడారు. దీంతో నృత్యాలు చేశారు. శత్రుణాం బుద్ధి అనాయకైకనాయకం వినాశితే పదైత్యకం లతాశుభాశునాయకం పుంజరం పరేదరోదరం వరం వరే భమాక్షతాం సమర్పయామి ముఖే తయామాసం హిరణ్యముద్ర రక్షిదీపః. ఓం కుమార గురవే నమః. ఓం ఈశ్వర పుత్రాయ నమః. ఓం సర్వ స్నానం సమర్పయామి. భీషణాం కన్యా
विनियोगः सिन्दूरसभा विग्रहाद्रिनतं प्रामाणिकं महतारणरत्नं विदम्ब मञ्जरीकातं गर्भो आकामदन्निलं गदमो गुणः भरलवायाः विद्यो कामा कुटिकस्वरूप मुखं पंकजा कंठादर्जकरिष्ठः मध्यकोटि సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనత్ మండలంలోని పిప్పర్వాడలో 1,249 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ కిషన్, ఎంపీపీ గోవర్ధన్, రైతు బంధు అధ్యక్షులు సర్సన్ లింగారెడ్డి, జెడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన నాయకులందరూ కూడా మీరు వాళ్ళని తీసుకెళ్లి మంచిది అంటే ఏ ప్రభుత్వమైనా ముందు కిందికెళ్ళేస్తాం. ఇప్పుడు మనం ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చినా ఎస్సీ ఎస్టీలకే ఇచ్చినాం, తర్వాత బీసీలకు ఓసీలకు ఇచ్చినాం, మైనార్టీలకు ఇచ్చినాం. ఇప్పుడు కూడా దళిత బంధు మొదలు పెట్టినాం. దళితులైన తర్వాత గిరిజనులకు మొదలు. బతుకమ్మ పండుగను ఆడపడుచులందరూ ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాల వీడియో చిత్రీకరణను క్లాప్ కొట్టి ఆయన ప్రారంభించారు. మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడంతో కోలాహలం నెలకొంది. డీజే బతుకమ్మ పాటలపై స్టెప్పులు వేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ వీడియో చిత్రీకరణ సాగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు స్వరూపారాణి, ప్రధాన కార్యదర్శి మమత తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తీర్పల్లి రామాలయంలో నెమలికొండ సుభద్రాబాయి శతాధిక జయంతి ఉత్సవాలను కుటుంబ సభ్యులు, బంధువులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందరూ కలిసి ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 4-5 తరాల జనరేషన్ల వారసులతో కలిసి ఆమె సందడి చేశారు. ఈ వేడుకను పండుగలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, నేటి తరానికి ఆమె ఎంతో స్ఫూర్తిదాయకమని కుటుంబ సభ్యులు తెలిపారు. నాన్నలు, పెద్దమ్మలు, మా నాన్న, అమ్మ, మా వారందరూ, మా పరివారం అంతా కలిసి, నెమలికొండ పరివారము, మనుమలు, మన్మరాళ్ళు అందరం కలిసి ఈ పండుగని చాలా వైభవంగా జరుపుకుంటున్నాము. మాకు ముందు నుంచి చెప్పినవి చాలా, మేము చిన్నప్పటి నుండి నేర్చుకున్నవి కూడా చాలా చెప్పాలంటే. దళిత బంధు పథకంలో ఎమ్మెల్యే ప్రమేయాన్ని తొలగించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ పథకం కింద దరఖాస్తులు చేసుకున్న దళితులు తమ ఆత్మగౌరవాన్ని ఎమ్మెల్యేల ముందు తాకట్టు పెట్టాల్సి వస్తుందని అన్నారు. ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా తమకు నచ్చిన వారికి ఇస్తున్నారని తప్ప నిజమైన అర్హులకు అందడం లేదని అన్నారు. ఈ పథకంలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలపై చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబర్ 28న నిర్వహించి తలపెట్టిన దళిత దండోరాకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రవీణ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే నిరుపేదలైనటువంటి దళితులు, ఇల్లు లేని వారు, ఇప్పటికీ ఇల్లు లేని వారు ఉన్నారు, మరియు భూమి లేని వారు ఉన్నారు, నిజమైన అర్హులకు ఇప్పించాలనే లక్ష్యం ఎంఆర్పీఎస్ టీఎస్ ఒక డిమాండ్. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి కనీసము 2000 నుంచి 5000 మంది దళిత కుటుంబాలకు ఈ 2వ విడతల అమలు చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. అంతేకాకుండా దళిత బంధులో ఇంతకు 100 మందికి ఇవ్వడం జరిగింది. ఆ 100 మందిలో కూడా ఎన్నో అవకతవకలు ఉన్నాయని చెప్పేసి మా ఎంఆర్పీ దాన్ని ఖండిస్తున్నది.
కరీంనగర్ జిల్లాలోని మహాశక్తి ఆలయంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. పలు అంశాలపై బండి సంజయ్తో చర్చించారు. ఆయనతో పాటు జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ సాయి తేజ, బోధ్ నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బోరే రవీందర్, ఓబీసీ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సొలంకి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. తలమడుగు మండలం సాయిలింగ గ్రామంలో గ్రామస్తుల విన్నపం మేరకు మండల పరిషత్ నిధులు 5 లక్షలతో గిరిగాం గ్రామం వరకు మట్టి రోడ్డు నిర్మాణ పనులకు జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి భూమి పూజ చేశారు. లింగి గ్రామంలోని 50% రైతులు వారి పంట పొలాల్లోకి వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మండల పరిషత్, జిల్లా పరిషత్ నిధుల నుండి 5 లక్షలతో మట్టి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణ లక్ష్మీ రాజేశ్వర్, ఎంపీటీసీ గౌరమ్మ వెంకన్న యాదవ్, సర్పంచ్ రేవతి పోచన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతానికి చేనులలో పోతారు. వర్షాకాలంలో కనీసము ఎడ్ల బండ్లలో ఫర్టిలైజర్ తీసుకోపోవాలి, కానీ మనుషులు పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుందని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి రైతుల విజ్ఞప్తి మేరకు, ఈ గ్రామ పెద్దల విజ్ఞప్తి మేరకు, ఈ గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజ్ఞతకు, సర్పంచ్ గారి విజ్ఞప్తి మేరకు ఈరోజు మండల నిధుల నుంచి 2 లక్షలు ఇవ్వడం జరిగింది. మన ఎంపీటీసీ వెంకన్న యాదవ్ గారికి 2 లక్షలు వస్తే ఆ 2 లక్షలు ఇక్కడ పెట్టడం జరిగింది. 2 లక్షలతో పని పూర్తి కాదు. 3 జాల 4 జాల పైపులు వేయాలా, మట్టి రోడ్డు మూరం వేయాలి. కాబట్టి మరి ఏదైతే ఈ 2 లక్షలు సరిపోక మిగతా డబ్బులు అవసరం పడతాయో, మరి పెద్దలు మన కళ్యాణ లక్ష్మీ రాజేశ్వరి ఎంపీపీ గారి నిధులు నా జడ్పీటీ నిధుల నుంచి ఇస్తామని చెప్పి ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాంపూర్ ఉప సర్పంచ్తో పాటు పలువురు గ్రామస్తులు మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బీజేపీ జిల్లా అధ్యక్షులు శంకర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. టీఆర్ఎస్ పాలనలో ఆదివాసీ గిరిజనులు వంచనకు గురయ్యారని మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. పోరుభూములకు ఇప్పటి వరకు పట్టాలివ్వకుండా అమాయకులపై ప్రభుత్వం దౌర్జన్యంగా వ్యవహరిస్తుందన్నారు. తెలంగాణ సాధన కోసం ఐక్య పోరాటాలు చేస్తే దాని ఫలితం కేవలం కల్వకుట్ల కుటుంబం మాత్రమే అనుభవిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు అమూల్, రాజాలింగు, షెకావత్ తదితరులు పాల్గొన్నారు. एकाकडे ट्रायबल आवारे आणखी नॉन ट्रायबल किती अन्याय होत आहे हे सरकार आल्याच्या नंतर त्याच्याकडे बी एक बार लक्ष द्यायला पाहिजे. कारण लय बरेच लोकांना नॉन ट्रायबलना पाहणी बंद झाली, त्यांना लोन भेटून नाही राहिला, रैतू बंधू नाही, रैतू भीमा नाही, तो माल पिकून कसं विकाव हे पण दुसऱ्याच्या नावावर टाकायची परिस्थिती आली. आम्ही जेव्हापर्यंत होतो तेव्हापर्यंत सर्वांना पाहणी भेटत होता, लोन भेटत होता, ते म्हणे त्यावेळी तेलंगणा पाहिजे म्हणून आपण सर्व जात पात मत हे काही नाही पाहिले, सर्व एकच तेलंगणा पाहिजे, तेलंगणा पाहिजे. तेलंगणा आला, कोणाला आला, बापाला, मुलीला. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పట్టణంలోని నాయక్ నగర్ లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని కొలుస్తున్నారు. భక్తి పాటలపై నృత్యాలు చేస్తూ ఆడిపాడుతున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సుధాకర్, గణేష్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. ओम अभिवस्त्रा सुवसनान् ऋषाभि देनो सुदुगा पूजमानः अभिचन्द्रान् ददिनो लक्ष्मी महासर्ववस्त्रार्थे दर्यामि ओम विभावरी नमः, नित्यै नमः, ओम विभावाचे नमः, ओम पद्माये नमः, ओम शुच्ये नमः.
కొమరంభీం జిల్లా జైనూర్ మండలం మాట్లవాయి గ్రామాన్ని ట్రైనీ ఐఏఎస్ అధికారులు గుజర్, సిస్త్రి సింగ్, అబ్దుల్, పేమా, యాకిష్ చౌదర్, శివాని సందర్శించారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమాన్ డార్క్ దంపతుల విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక అభినందనలు తెలిపారు. అక్కడి నుండి నేరుగా అంగన్వాడీ సెంటర్ను తనిఖీ చేసి ప్రభుత్వం చేపడుతున్న పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలతో ముచ్చటించారు. ఆ తర్వాత వచ్చిన ఆత్మీయులను గ్రామస్తులు సన్మానించి హైమాన్ డార్క్ రాసిన నివేదిక పుస్తకాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వరరావు, జైనూర్ ఎంపీడీఓ ప్రభు దయాల్, జైనూర్ వైస్ ఎంపీపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఎవరు ఇస్తారు ఈ గుడ్లు? ఎంత సరుకు ఎవరికి మా గ్రామంలో మొత్తం మా గ్రామ పంచాయతీ చుట్టూ గ్రీనరీ ఉంది మేడం. ఇక్కడ హెల్త్ సెంటర్, అంగన్వాడీ సెంటర్, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డులు అన్నీ ఉన్నాయి. ఇంకా సుకన్య సమృద్ధి ఇక్కడ అన్ని కంప్లీట్ చేసినాం సార్. చిన్నపిల్లలు ఈరోజు మా మాలవాయి గ్రామానికి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.